నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం లేదని, దానికి బదులుగా అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రేపు కారైకాల్, మహాబలిపురం దగ్గర తీరం దాటనుందని తెలిపింది. ఇక తుఫాను నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. అది ప్రస్తుతానికి ట్రింకోమలికి తూర్పు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉంది. మరో 12 గంటల్లో తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు, ఇవాళ ఉదయం వరకు ఉత్తర దిశగా ఇలాగే కొనసాగవచ్చని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రం వరకు బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చని పేర్కొంది. ఇక రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైక్కల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా మారి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల ఈదురుగాలుల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఇవాళ తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 30న తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఫెంగల్ తుఫాను నేపథ్యంలో రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అటు ఫెంగల్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే విల్లుపురంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.